సో అండ్ ఆల్సో మన అడ్రస్సింగ్ ఔరంగజీబ్ వచ్చి మన ఛత్రపతి శివాజీతో ఫైట్ చేస్తున్నారు. మొన్న చావాలో కూడా మీరు చూసుంటారు. అంత పవర్ఫుల్ క్యారెక్టర్. అవును. సో ఇట్స్ నాట్ ఎ ఫన్ ఫిల్మ్, ఇట్స్ మోర్ దెన్ ఎ ఫన్ ఫిల్మ్. ఒక ధర్మం కోసం ఫిల్మ్. సో వీరమల్లు అనే మనకి ఫిక్షనల్ క్యారెక్టర్. సో దానికోసం డిజైన్ చేసి, సో ఈ వీరమల్లు ఎందుకు ఔరంగజీబ్తో ఫైట్ చేస్తున్నాడు అంటే బిగినింగ్ లో గుడిలో దొరికాడు. సో బాన్ ఫర్ దిస్ పర్పస్, బాన్ ఫర్ ధర్మం పర్పస్ అని అక్కడి నుంచి సినిమా కథ స్టార్ట్ చేశాను. సో బిగినింగ్ గుడిలో దొరికాడు. వాడి పేరు పెట్టేటప్పుడే ఈ పీపుల్స్ మ్యాన్ అని అక్కడ పేరు పెట్టి ఆ కథని సెకండ్ హాఫ్ లో కనెక్ట్ అవుతుంది సార్. ఓపెనింగ్ ఎస్టాబ్లిష్ చేసిన కథని ఓకే. గుళ్ళో నామకరణం చేసేటప్పుడే గద్ద తీసుకొచ్చి గుళ్ళో డ్రాప్ చేస్తుంది అండ్ శివాలయం దొరుకుతాడు. సో వీడు అందరి మతానికి అందరికి చెందినవాడు. ఎపిసోడ్ చాలా బాగుంది. అండ్ బికాస్ ఆ టైంలో ముఘల్స్ అండ్ హిందూస్ కి జరిగే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికి చెందినవాడు ఈ కుర్రోడు, ఈ పిల్లోడు. సో ఈ అతను పుట్టే పర్పస్ ఒక పర్పస్ కోసం పుట్టాడని ఎస్టాబ్లిష్ చేసి ఆ పర్పస్ ఏంటో సెకండ్ హాఫ్ లో చూపించింటాను అక్కడ లీడ్ ఇచ్చి. గురుకులో పెరిగిన కుర్రోడు కాబట్టి వేదం తెలుసు, అన్ని తెలుసు అని. అదే వేదం అక్కడి నుంచే స్టార్ట్ అయింది, లీడ్ ఇచ్చి ఉంటాం. రైట్. అయితే మీరు ఫస్ట్ హాఫ్ లో కూడా కృష్ణ గారు చేసిన వర్క్ కి అది ఒక కంప్లీట్నెస్ తీసుకురావడానికి ఫస్ట్ హాఫ్ లో మీరు చాలా మళ్ళీ ప్యాచ్ వర్క్లు, ఆ మ్యాచింగ్ షాట్స్ చాలా వర్క్ చేశారంటగా. అవును సార్. ఇప్పుడు ఎలా ఉంటుంది సార్, ఇప్పుడు అది మీ యూనిట్ సభ్యులే చెప్పారు నాకు. మీరు అడిగేదే పాయింట్ ఏంటంటే స్ట్రైట్ గా చెప్పాలంటే ఎవరు ఎలా చేశారు, ఎలా మీరు తీసుకెళ్లారు, ఫస్ట్ హాఫ్ సెకండ్ అని డీటెయిల్స్ అడుగుతున్నారు. బట్ ఇక్కడ నేను ఏం చెప్పానంటే ఒక విజన్ సార్. ఇప్పుడు క్రిష్ గారికి ఒక విజన్ ఉంది, ఆ విజన్ స్టార్ట్ చేశారు. పవన్ గారికి ఒక విజన్ ఉండింది, ఆ విజన్ లో ఒక ఫైట్ వచ్చింది. వీరు ఇద్దరు విజన్ ని క్లబ్ చేస్తూ ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ ఒకే ఫ్లోలో ఒకే సినిమాలా ఉండాలి. ఇది ఒక సినిమా, అదొక సినిమా అలా ఉండవు, ప్యాచ్ ఉండకుండా దానికి సరిపోయిన షార్ట్స్ కానీ, దానికి సరిపోయే ఫుటేజ్ కానీ, మ్యాచింగ్ షాట్స్ కానీ, రీషూట్స్ కానీ అని నేను బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళాను. యాజ్ అ మేకర్ మీరు ఇప్పుడు రివ్యూ రాసేటప్పుడు మీకు తెలిసిపోద్ది, ఓ ఇక్కడ తప్పైంది, ఇది ఇక్కడ ఇలా చేస్తుంటే బాగుంటుంది, ఇక్కడ ఇలా చేస్తుంటే బాగుంటుంది, ఇక్కడ బ్రిడ్జ్ చేస్తుంటే బాగుంటుంది అని. సో ఈ అన్నిటికీ ఒక బ్రిడ్జ్ లాగా పనిచేసాను సార్. డైరెక్టర్ కన్నా బ్రిడ్జ్ గా పనిచేశారు మీరు. చాలా పనిచేసాను. అవునా?